శ్రీకాకుళం జిల్లాలోని లావేరు పోలీస్ స్టేషన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తనిఖీ చేశారు. క్రైమ్ రేటు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కేసులు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని తెలిపారు. ఓకేనా? మీరు ఓకే. అందరికీ ఈరోజు పోలీస్ స్టేషన్స్ వార్షిక తనిఖీలో భాగంగా శ్రీకాకుళం ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా గత సంవత్సర కాలం, అదేవిధంగా అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి కేసులు గత సంవత్సర కాలంలో రిపోర్ట్ అయ్యి దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులకు సంబంధించి రివ్యూ చేయడం, దాంతోపాటు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో జనరల్గా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, క్రైమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఏదైనా ఉన్నాయా, వీటి మీద జనరల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కేసుల దర్యాప్తుకు సంబంధించి రివ్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి చాలా అఫెన్సెస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయి ఉన్నాయి. వాటిల్లో చాలా కేసుల్లో పురోగతి కూడా ఆశించినటువంటి స్థాయిలో లేదు. సో దానికి ఎస్హెచ్ఓకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది, తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. చాలా చైన్ స్నాచింగ్ కేసెస్ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా ఏ అయితే గ్రేవ్ కేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కొంత పురోగతి ఉన్నప్పటికీ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్కి సంబంధించినంత వరకు పురోగతి అంతగా లేదు. సో దానికి సంబంధించి డిఎస్పీ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇన్ జనరల్గా ఈ పోక్సో కేసెస్ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిందే కాకుండా ఇన్ జనరల్గా కూడా ఈ మధ్యకాలంలో మనకి ఈ పోక్సో కేసెస్ మీద చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్లో కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా మా మహిళా పోలీసుల్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు మనం కండక్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మన మీడియా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, స్కూళ్ళలో అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా పిల్లలు స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ 9 o'clock నుంచి స్కూల్ విడిచిపెట్టేటప్పుడు ఆ మధ్యలో స్కూల్ అవర్స్లో ఎవరన్నా బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఆ పిల్లలకి రిలేటెడ్ అయినా కాదా అనేటువంటిది వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో ఈ పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడడం కూడా మనకు జరుగుతుంది. ఈరోజు మీ దగ్గర రిపోర్ట్ అయినటువంటి ఒక కేసులో కూడా స్కూల్ కరస్పాండెంటే ఆ పిల్లల మీద అఘాయిత్యం చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా వేరే కేసెస్లో స్కూల్ పిల్లలు ఎవరైతే ఈ ఆటోల్లో పోతున్నారో ఈ ఆటో డ్రైవర్స్ మిస్బిహేవ్ చేయడం కానీ, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులు క్లోజ్గా తెలిసినటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పోక్సో కేసుల్లో నిందితులుగా ఉంటున్నారు మనకు. సో వీటి మీద అవగాహన కల్పించడం కోసం మనకు స్కూల్స్లో, అదేవిధంగా గ్రామాల్లో మహిళా పోలీసులందరూ కలిసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని, అదేవిధంగా ఈ పిల్లలు వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ఈ కార్యక్రమాల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనేది కనుక్కోవడానికి
ఎలా కనుక్కోవాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, తెలిసిన వెంటనే అది పోలీస్ కూడా తెలియచేయాల్సినటువంటి బాధ్యత, అది తెలిసిన వెంటనే వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకునేదానికి కూడా అన్ని రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా ఇంకా రిపీట్ అవుతున్నాయి. సో వీటి మీద ఇంకా మరింత దృష్టి సారించి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ఇంకా క్యాంపెయిన్ మోడ్లో గ్రామ స్థాయి వరకు, అదేవిధంగా చివరి స్కూల్ వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలు, ఈ కిషోరి బాలిక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా రిపీటెడ్గా చేయడం వల్ల మనకి అవేర్నెస్ ఎక్కువగా మనం క్రియేట్ చేస్తే ఈ కేసెస్ మనకి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ కేసెస్ వల్ల చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు చిన్న వయసులోనే ఈ ట్రామాకు గురయ్యి సో మానసికంగా చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకొని సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వంతు ప్రయత్నం వారు చేయాలి. సో మీడియా మిత్రులు కూడా, మీరు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఏదైతే స్టోరీస్ రూపంలో కానీ, లేకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని వాళ్ళ పేర్లు లేకుండా పబ్లిసైజ్ చేసి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైబర్ కేసులకు సంబంధించి అసలు కన్నా ఒడిశా పోలీసుల సామర్థ్యాన్ని ఏమో ఇక్కడ 1 టౌన్లో సైబర్ కేసు నమోదైతే దాన్ని తీసుకెళ్లి కాశీనగర్ ఒడిశా పోలీసులకి దాన్ని హ్యాండ్ చేశారు. ఆ బాధితులు చుట్టూ తిప్పించుకున్నారు 1 టౌన్. మీరు చెప్పిన